ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4500 ఎకరాలు. ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? తమిళ్లో అది అయితే అది సిక్కైపోయింది. కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు. మొత్తం వివాదాల్లో ఇరికిపోయింది. రైతులు నష్టపోయారు. మళ్ళీ స్కాముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. భూమి విలువ పెరిగింది. 4500 ఎకరాలు 10,000 కోట్ల రూపాయల ఆస్తి అయింది. దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 500 కోట్లకి. భూమి విలువ 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి టెండర్ 500 కోట్లు. వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనమంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. 600 ఎకరాలు నేను ఇచ్చాను. 600 ఎకరాలు ఇస్తే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 4,500 ఎకరాలు ఇచ్చారు. ఒక్కడికి ఉద్యోగం రాలేదు. ఏది అభివృద్ధో ఏది దోపిడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల ఇళ్లలో సంపద సృష్టించే వస్తా ఉంది. మైక్ వస్తా ఉందా? ఓకే. తమ్ముళ్ళు మీరు అరవకుండా ఉంటే ఈ మైక్ పనిచేస్తుంది. నా పని అవుతుంది, మీ పని కూడా అవుతుంది. నేను ఒకటే మీకు చెప్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే లేపాక్షి నాలెడ్జ్ హబ్ వచ్చి 4,500 ఎకరాలు కాదు, 8,864 ఎకరాలు. డబల్ ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో నేషన్ వచ్చింది.